హలో ఎవ్రీవన్, నేను శర్మ వీధుల ప్రస్తుతం మీతోటి కోనసీమ తిరుమలగా పేరు పొందినటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతాను. ప్రస్తుతం పార్కింగ్లో ఉన్నా. నేను ఇక్కడ మొబైల్స్ కెమెరాలు ఏది లోపలికి వెళ్ళలేదు. అందుకని ప్రస్తుతం నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ నాకు ఆవులో పడేసిపోతున్నా. దర్శనం వచ్చిన తర్వాత మొత్తం వీడియో అంతా తీసి క్లుప్తంగా మీకు అన్ని విశేషాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ దర్శనం ఎంతో కలుసుకుందాం. టెంపుల్ ఎగ్జిట్ నుంచి బయటకు వస్తే ఇక్కడ జెంట్స్కి లేడీస్కి టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ కమ్ టాయిలెట్స్ రెండు ఉన్నాయి. బాగుంటాయి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. బాత్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చెప్పులు, ఈ లగేజ్, ఫోన్లు కూడా పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ ఫోన్కి ఒక్కొక్క దానికి 10 రూపాయలు, బ్యాగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎగ్జిట్ లో బయటకు వస్తే ఇదిగో మామూలుగానే మన ముగ్గులు, జల్లుళ్ళు, రింగులు, కాళ్ళలో వేలాడ తీసుకునే బొమ్మలు, గాజులు. దర్శనం చాలా ఖాళీగా జరిగింది. ఒక పావు గంట సేపు నిలబడే ఉన్నాము. ఎందుకంటే ఈవేళ వెనస్డే, సాటర్డేస్ మాత్రం ఇసుకేస్తుంది జనాలు ఉంటుంది ఇక్కడ. వెనస్డే కావడం వల్ల ఖాళీగా ఉంది. చెప్పాలంటే మేము ఎత్తున కాక ఇంకో ఎత్తు ఉన్నది అంతే, ఎవరు లేదు లోపల. విశిష్ట దర్శనం 200 రూపాయలు, ప్రత్యేక దర్శనం 50 రూపాయలు. ఇవన్నీ మామూలే, కానీ ఇవాళ ఏం అక్కర్లేదు. ఇవాళ కూడా నేను చూసాను లోపల క్యూకి వెళ్ళేటప్పుడు ప్రత్యేక దర్శనం క్యూలో జనాలు ఉన్నది, ఉచిత దర్శనంలో ఎవరు ఖాళీ. లోపల తులాభాగం కూడా నడుస్తుంది. ఈతి బాధలు లోపం కావాలంటే తులాభాగం. ఆ కనిపించే ప్లేస్లో కార్ పార్కింగ్ 40 రూపీస్. చెప్పుల స్టాండ్ ఫ్రీ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ బోర్డు అయితే ఏం పెట్టలేదు. ఇక్కడ లేదండి, చెప్పులకి జతగా 5 రూపాయలు టికెట్. సెల్ ఫోన్ 10, బ్యాగేజ్ 20 రూపీస్. లోపల గుడిలోకి అయితే అసలు సెల్ ఫోన్ అలౌడ్ లేదు. 3 అంచెల్లో వెరిఫై చేస్తున్నారు, చెక్ చేసి సెల్ ఫోన్లు తీసేసుకుంటున్నారు. రూమ్స్ కూడా ఉన్నాయి, లాడ్జ్ కూడా ఉన్నట్టుంది. అందరూ నోట్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేసిన ఆయన శ్రీ పనపోతి గజేంద్రుడు గారు. సో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా క్యూ లైన్లు. ఇవన్నీ ఇవో మాధవం, నందకం, కౌస్తుభం, సుదర్శనం విఐపి కౌంటర్లు అన్నీ ఉన్నాయి. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మలు పుణ్యఫలం అని చెప్పి అంటున్నారు. అందుకని ఇక్కడ శనివారం నాడు విపరీతమైన రద్దీగా ఉంటుంది. ఇక్కడ 7 శనివారాలు కంటిన్యూస్గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ, మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు. సో చూసారు కదా ప్రతి చోట. అదిగో ఇది ఇంకా ఫైనల్ చెక్ అనమాట మొబైల్స్కి. ఒకళ్ళు ఎక్కడ దొరికినా కూడా తీయించేసి అదిగో అక్కడ పెట్టుకుంటారు. సెల్ ఫోన్కి 10 రూపీస్ వసూలు చేస్తారు. మీరు చూసేది అది ముఖద్వారం. ఒక ధ్వజస్తంభం కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు. చూడండి ధ్వజస్తంభం. ఓం నమో నారాయణాయ.
లోపల మనం చతుర్భుజాకారుడైనటువంటి శ్రీనివాసుని దర్శించవచ్చు. 3 చేతులలో శంకు చక్ర గదాధారుడై ఉంటాడు. వరద హస్తంతో కూడిన శ్రీనివాసుని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇంకా లోపల అంటే తులాభారం ఆప్షన్ అవుతుంది, తులాభారం ఇది. నెక్స్ట్ లోపల ఇంకా కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి విశ్వనాథుడు, అన్నపూర్ణ సమేత విశ్వనాథుని మనం దర్శించవచ్చు. లోపల కాశీ విశ్వనాథ లింగం అని చెప్పి అంటున్నారు దాన్ని. ఇంకా లడ్డు ప్రసాదం 15 రూపాయలు. కవర్లు ఇవ్వట్లేదు, మీ కవర్లు మీరు తెచ్చుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ గుర్తుపెట్టుకోండి. నా వెనకాల చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కేశఖండనం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ అన్నప్రసాదం అంటే అన్నదాన వితరణ కూడా జరుగుతుంది. టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నదానం. ఈ టెంపుల్ దర్శనం వేళ వచ్చి మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది గుడి, 6 to 1. మళ్ళీ ఈవినింగ్ 4 to 8. ఇవి వీక్ డేస్లో. ఒక సాటర్డేస్ మాత్రం 4 o'clockకి ఓపెన్ అవుతుంది టెంపుల్, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. మిగతా అన్ని రోజుల్లోనూ 6. చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది పిఆర్ఓ ఆఫీస్. ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ ఎదురుకుండా కనిపిస్తున్న చోటుకి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ముందు ఆన్లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్ చూపిస్తాను, నాకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది విశిష్ట దర్శనం, కళ్యాణము, వేద ఆశీర్వచనం ఇలాంటివి ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్న వాళ్ళు మీరు ముందు ఈ కౌంటర్ని అప్రోచ్ అవ్వాలి, పిఆర్ఓ ఆఫీస్. ఇవాళ బుధవారం కదా, అందుకని అక్కడ అసలు రష్ లేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉంది, శ్రీకథ నేతి టిఫిన్స్. వావ్, అంటే మూసేసింది ప్రస్తుతం. ఈ సెల్ ఫోన్లు, బ్యాగులు పెట్టుకోవడానికి అడుగున మీకు ఈ టైప్ కౌంటర్లు కనిపిస్తాయి. బయట వాళ్ళ దగ్గర వద్దు, ఈ కౌంటర్స్లోనే ఇవ్వండి, సేఫ్టీ. ఆనపకాయలు బాగున్నాయి కదా. షుగర్ కోసం బళ్ళు, టిఫిన్ బళ్ళు ఉన్నాయి కానీ అవదో ఏం తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ అంతా 7 పోయింది అంతే. నేను కరెక్ట్గా 6:15 చేసుకున్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వాడపల్లిలో ఇంతకు మించి చూపించడానికంటూ ఏమి లేదు. ఎందుకంటే గుడి లోపలికి మొబైల్ అలౌ చేయకపోతే మనకు వీడియో సాటిస్ఫాక్టరీగా ఏమీ తీయలేము. నా నెక్స్ట్ వీడియో వాడపల్లి నుండి రాజమండ్రి ఆత్రేయపురము ధైలేశ్వరం బ్యారేజ్ మీదుగా షూట్ చేశాను నేను. చాలా బాగుంటుంది. ఆ వీడియోతో మీతో కలుద్దాం. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు సెలవు, ఉంటాం. అది